ఐటీ సోదాలపై నటుడు వెంకటేష్ స్పందించారు. తాను తీసుకునే రెమ్యునరేషన్ చాలా తక్కువని, అంతా వైట్ మనీనే తీసుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు 2 ఏళ్లకు ఒకసారి ఐటీ సోదాలు సర్వసాధారణమన్నారు అనిల్ రావిపూడి. మిగతా ఒపీనియన్ నాకు తెలియదు కదా, నేను ఫుల్ వైట్ అయిపోయింది. వెంకటేష్ బాబు వైట్ లో వైట్ తీసుకునేది ఇంతే, నేను ఎక్కువ లేదు, ఇన్ఫాక్ట్ ఎక్కువ తీసుకోను, తీసుకునేది వైట్, అది ఆఫీస్లో తీసుకుంటారు. ఇప్పుడు డైలీ ఏదో తీసుకుంటాను, ఇది ఫర్ ఎక్స్పెన్సెస్, అన్ని అవుతాయి, వాళ్ళు కూడా అన్ని అవుతాయి, అన్ని బాగానే అవుతాయి. అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది, మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా. ప్రొడ్యూసర్ బాధలు లేరండి, ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్, ఆయన ఒక్కడి మీద జరగట్లేదు. అండ్ ఇట్స్ టూ చాలా, ఇది ఒక ప్రాసెస్ లో భాగమే. ప్రతిసారి 2 ఏళ్లకు ఒకసారి 3 ఏళ్లకు ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్ లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం. సో అలాంటి ఒక ప్రాసెస్ లో జరిగే భాగం. ఇంకా వాళ్ళు మమ్మల్ని, మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా అక్కడక్కడ పట్టుకుని సార్ మేము ఇలాంటి చేస్తున్నాం అంటే రాజుగారు ఒకటే చెప్పారు, మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు, ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండండి. వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి, ఇదేదో మా పర్సనల్ ఇది కాదు, సినిమా కోసం జస్ట్ వీ కేమ్ హియర్.